నేనండి మీ అనుకిరణ్ణి. అందరికైతే శుభోదయం. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారండి? నేను మీకు ఒకసారి మా ఇంటి బయట ఎలా ఉంది ఏంటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. పిచ్చుకల శబ్దాలతో వాతావరణం అనేది చాలా చాలా కూల్గా, చలండి, విపరీతమైన చలి. మీకు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు, కానీ నాకైతే దూరంగా అట్లా చూస్తే మాత్రం చలి విపరీతంగా ఉంది. మంచు కూడా మార్నింగ్ 5కి అట్లా లేస్తే అసలుకి ఏం కనిపించలేదు, మొత్తం ఫాగుతో కప్పబడిపోయి ఉంది. ఇప్పుడు కొంచెం బెటర్. ఓకేనా? రోజు ఇలాగే చేస్తాడు. నా కోసం అంటూ ఒకటి దేవుడు సాంగ్ పెట్టేసి రిమైనింగ్ పెట్టిన సాంగ్స్ పిల్లోడుగా చదివిపించిన పాఠాలు ఎట్లా చదివిపిస్తాం ఎగ్జామ్స్కి అలాగ పెట్టినవి పెడతాడు. ఇంక ఇక్కడ చూపించేస్తే నేను వీటితో మీకు ఒక అద్దిరిపోయే సూప్ చేసి చూపిస్తాను, ఎలాగా ఏంటి అని చూడండి ఫ్రెండ్స్. చూసారా, నేను కావాల్సినవన్నీ ఇట్లాగా సన్నగా, అంటే మీకు ఎంత వీలైతే అంత చిన్నగా చాప్ చేసుకోండి. ఆనియన్స్, క్యారెట్, బీన్స్, టమోటో, అవి వచ్చి పచ్చి బఠానీ, అల్లం తెల్లగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఎలా చేద్దాం ఏంది చూపిస్తాను. ఇక్కడ బటర్ కూడా వేసుకున్నాను, బాగా హీట్ అయింది. ఇందులో అయితే నేను అల్లం తెల్లగడ్డ, నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి, ఆనియన్స్ అనేవి చిన్నగా చాప్ చేసుకుని అన్నీ వేసేసాను. ఇవి ఒకసారి కలిపేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న ప్రతి ఒక్క వెజిటేబుల్ అనేది ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఇందులోకి 1 స్పూన్ జొన్నపిండి, 1 స్పూన్ రాగిపిండి తీసుకున్నాను. ఇది కొంచెం వాటర్ వేసి మన రాగి జావ ఎలాగ చేస్తాం అలాగా మనం చేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్, మీకు రుచికి సరిపోయిన సాల్ట్ వేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. రాగి పిండిని, జొన్న పిండిని కొంచెం సాల్ట్ వేసి ఇట్లా బాగా కలిపి పెట్టేసుకోవాలి. అయితే మనం ఇంతకుముందు వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాలి చూద్దాము. స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. బటర్ వేసాం కదా, అల్లం తెల్లగడ్డ ఇంకన్నీ వేసాం కాబట్టి. చూసారా, బాగా ఫ్రై అయిపోయినాయి. ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మనం ఏదైతే కలిపి పెట్టుకోనో ఆ మిశ్రమాన్ని అనేది దీంట్లో వేసుకోవాలి. చూపిస్తాను చూడండి. నేనైతే ఇది 1 మెంబర్కి చేసుకుంటున్నా, అంటే నాకు చేసుకుంటున్నా. మా వారైతే టిఫిన్ చేసేసి వెళ్ళారు ఆఫీస్కి. చూసారా, ఇలాగ కాసేపు బాగా ఉడకనివ్వాలి. రాగి పిండి, జొన్న పిండిలో ఉండే పచ్చి స్మెల్ అనేది అంతా పోయేంతవరకు ఇట్లాగా కాసేపు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఇలా వచ్చినప్పుడు లాస్ట్లో మిరియాల పొడి కూడా వేసేసుకొని కొంచెం మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కానీ, లేదు అని అనుకుంటే కొత్తిమీరతో సర్వింగ్ చేసేసుకోవాలండి. అంతే, మనకి ఎంతో రుచికరమైన సూప్ రెడీ అయిపోయినట్లే. చూసారా ఎంత బాగా వచ్చిందో, స్మెల్ అయితే సూపర్ వస్తుంది. నేను చేసిన ఈ సూప్ని నేను సర్వింగ్ బౌల్లోకి అంటూ తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది ఏంటి, స్ట్రక్చర్ కూడా చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది. దీంట్లోకి ఒక లెమన్ పిండుకొని కానీ తీసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకాను ఇదండి రాగిపిండి, జొన్నపిండి వల్ల యూజెస్ ఏంటి అని మీకు తెలుసు కదా, ఇంకా నేనైతే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఈ చల్లచల్లని వాతావరణంలో, అదే కాకుండా కొన్ని ప్రాంతాలలో వర్షాలు అనేవి కూడా పడుతున్నాయండి. ఇట్లాగా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. జలుబు దగ్గు ఉన్న వాళ్ళకు కూడా ఇంకా చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది. దీంట్లో వేసిన మిరియాల పొడి, నెక్స్ట్ వచ్చి అల్లం తెల్లగడ్డ, ఇవి గొంతుకు చాలా బాగుంటుంది. ఒక్కొక్క సిప్పు కానీ తీసుకున్నారంటే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. చూసారా, నేనైతే నా సూప్ని నేను ఎంజాయ్ చేస్తానండి. ఇదండి, ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. Thank you for watching. Bye bye.